తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్కారం లతా భట్ల గారు. నమస్తే అండి. తొలి ఏకాదశి, ముఖ్యంగా ఈ తొలి ఏకాదశి నుంచి అందరికీ కూడా పండుగలు స్టార్ట్ అవుతాయని చెప్తా ఉంటారు. ముఖ్యంగా ఈ తొలి ఏకాదశి రోజు ఏం చేయాలంటారు అసలు? ఈ తొలి ఏకాదశి రోజు ఏంటి అంటే ముఖ్యంగా చాతుర్మాస్య దీక్ష మొదలయ్యే రోజు. అంటే ఈ రోజు నుంచి తొలి ఏకాదశి రోజు నుంచి విష్ణుమూర్తి యోగ నిద్రలోకి వెళ్తారనమాట. ఆయన యోగ నిద్రలోకి వెళ్ళినప్పుడు ఒక్కొక్క దేవత ఇనిషియేటివ్ తీసుకొని రూల్ చేస్తూ ఉంటారు. ఓకే. అందుకనే ముందు మనం చూసుకుంటే లక్ష్మీదేవి మనకి Yes. శ్రావణ మాసం వస్తుంది. ఎస్ ఇది అవ్వగానే లక్ష్మీదేవి టేక్ ఓవర్ చేస్తారు. ఎస్ తర్వాత ఎవరు చేస్తారు? విఘ్నేశ్వరుడు, ఎస్ తర్వాత ఈశ్వరుడు, ఎస్ ఇవన్నీ వస్తూ ఉంటాయి కదండి అవును. మనకి. అమ్మవారు, విఘ్నేశ్వరుడు తర్వాత దేవి నవరాత్రులు, అవును. అమ్మవారు తర్వాత ఈశ్వరుడు. ఎస్ ఇలా నవంబర్ వరకు కూడా స్వామి యోగ నిద్రలో ఉంటారు. ఎస్ అందుకే ఆ రోజు తొలి ఏకాదశి, ఆ రోజు నుంచి చాతుర్మాస్య దీక్షలు కూడా మొదలవుతాయి. అంటే ఆ చాతుర్మాస్య దీక్షలు చేసే వాళ్ళందరూ కూడా చాలా అంటే డెడికేటెడ్గా విష్ణుమూర్తి కోసం చేసే దీక్ష చాతుర్మాస్య దీక్ష అన్నమాట. ఇక తొలి ఏకాదశి రోజు చాలామంది కూడా ఏకాదశి ఉపవాసం ఉంటారు. ఏకాదశి వ్రత ఫలితం అంతా ఇంత కాదు, చాలా. అంటే ఏకాదశి రోజు ఎవరైతే ఈ ఉపవాస దీక్షలు చేస్తున్నారో వాళ్ళకి కోరుకున్న కోరికలు వెంటనే నెరవేరుతాయి. ఎస్ అవును. అలా చాలామంది చేస్తూ ఉన్నారు, కోరికలు కూడా నెరవేరుతూ ఉన్నాయి. అవును. దానికి పారణ సమయము మర్నాడు ఉంటుంది. ద్వాదశి రోజు ఆ ఉపవాస దీక్ష విడిచిపెడతారనమాట. ఎస్ అలా ఈ తొలి ఏకాదశి అనేది చాలా విశేషంగా మనకి శనివారం వస్తుంది. శనివారం రావటం సాక్షాత్ విష్ణుమూర్తి రోజే, శ్రీనివాసుడు రోజే, వెంకటేశ్వర స్వామి రోజు. ఎస్ అవును. శనివారము జూలై 25వ తారీఖు వస్తుంది. ఇక ఆ రోజు విష్ణుమూర్తి ఆరాధన, విష్ణు సహస్రనామాలు లేదా శాంతాకారం భుజగశయనం పద్మనాభం సునీసం విశ్వాకారం గగన సదృశ్యం మేఘవర్ణం శుభాంగం, ఈ స్తోత్రం పారాయణము లేదా విష్ణు నామాలు చదువుకున్న లేదా దత్తాత్రేయ స్వామి ఆరాధన కూడా విశేషమైన ఫలితాన్ని ఇస్తుంది. ఆ రోజు తులసి పూజ కూడా విశేష ఫలితాన్ని ఇస్తుంది. తులసి మాల వేస్తే కూడా స్వామికి మనకుండే ప్రాబ్లమ్స్ అనేవి తొలుగుతాయి. ఎస్ ఎక్కువగా సమస్యలతో బాధపడుతూ ఉంటారు. అవును. ఆ సమస్యలు ఉండే వాళ్ళందరూ కూడా తులసి మాలని సమర్పించండి. ఆ రోజు వెంకటేశ్వర స్వామి దేవాలయాల్లో కానీ విష్ణు ఆలయాల్లో కానీ ఆ తులసి మాల సమర్పించడం వల్ల మీకుండే బ్లాకేజెస్, అడ్డంకులు అనేవి తొలుగుతాయి. ఎస్ అలాగే తులసి మొక్కలో కాయిన్ అనేది పాతేయాలన్నమాట. ఓకే. కాయిన్ ఎవరు చూడకుండా కాయిన్ ఆ తులసి కుండి ఉంటుంది కదా, అవును. అందులో పాతేయాలి. ఎందుకంటారు అట్లా? మనకుండే బ్లాకేజెస్ తొలుగుతాయి ఎస్ దానివల్ల. ఓకే. మనకి ఏవైతే సమస్యలు ఉంటాయో ఎస్ అవి తొలుగుతాయి. భూమిని మనం పూజిస్తున్నట్టు, తులసమ్మని పూజిస్తున్నట్టు, ఎస్ మనం అమ్మని అడుగుతున్నట్టు, ఆఫర్ చేస్తున్నట్టు అన్నమాట. ఎస్ ఇదొక రెమెడీ, ఒక ప్రక్రియ. ఓకే. అందుకే మనం కాయిన్ అనేది పెడతాం అనమాట. ఎవరికి తెలియకుండా, అది ఎస్ అందరికి తెలిసేలా కాదు, ఎవరు చూడనప్పుడు ఎవరికి తెలియకుండా పెట్టాలి. తెలియకుండా పెట్టి మనము అక్కడ తులసమ్మ వారి దగ్గర దీపం వెలిగించుకొని ప్రదక్షిణలు చేస్తే చాలా మంచిది. ఎస్ అలాగే ఆ రోజు విష్ణు ఆలయాలను దర్శిస్తే మంచిది. అలాగే ఒకవేళ అంటే మీరు ఎక్కడైనా కానీ నైవేద్యంగా పొంగల్ పంచితే చాలా మంచిది. ఆ రోజు ఓకే. కట్టె పొంగల్ పంచితే చాలా మంచిది. ఎస్ విశేషంగా ఆ రోజు ఏం చదువుకోవాలంటారు? ఆ రోజు విష్ణుమూర్తికి సంబంధించిన స్తోత్రాలు ఏం చదువుకున్నా మంచిది. విష్ణు సహస్రనామం చదువుకుంటే చాలా మంచిది. విష్ణు నామాలు చదువుకుంటే మంచిది. విష్ణుమూర్తి యొక్క సహస్రనామాలు ఉంటాయి, అవి చదువుకుంటే మంచిది. దత్తాత్రేయ స్వామి ఆరాధన మంచిది, త్రిమూర్తులు దత్తాత్రేయ స్వామి. అలాగే దత్తాత్రేయ స్వామిది సంబంధించిన స్తోత్రాలు ఏదైనా చదువుకోవచ్చు. ఎస్ సిద్ధమంగళ స్తోత్రం చదువుకోవచ్చు, నృసింహ సరస్వతి అష్టకం చదువుకోవచ్చు, శ్రీపాద అష్టకం చదువుకోవచ్చు, లేదా దత్తస్తవం చదువుకోవచ్చు. ఓకే. ఇవేమైనా, లేదా దత్త మాలామంత్రం కూడా చదువుకోవచ్చు. ఎస్. సో విశేషంగా తొలి ఏకాదశి రోజు ఈ స్వామివారి మంత్రాలు చదవడం, అదేవిధంగా మీరు చెప్పినట్టుగా పూజ చేయడం, విశేషంగా కొత్త రెమెడీ, నేను ఫస్ట్ టైం వింటున్నా, రూపాయి కాయిన్ని ఎవరు చూడనప్పుడు తులసి అమ్మవారి దగ్గర పెట్టడం అనేది. అవును. సో చాలా రకాలుగా సమస్యలు ఎదురవుతూ ఉంటాయి అందరికీ ప్రతి పనుల్లో. అటువంటి బ్లాకేజెస్ తొలగడానికి అయితే చాలా సింపుల్ అయితే రెమెడీ చెప్పారు. ఇంకొకటి కూడా చెప్తానండి. ఒకవేళ చాలా అంటే ఇంకా మాకు బ్లాకేజెస్ ఉన్నాయి అనుకునే వాళ్ళు ఏం చేయాలంటే ఏకాదశి రోజు సాయంత్రం, అంటే సాయంత్రం పూట ఆకులు కొయ్యకూడదు కాబట్టి ముందే రావి ఆకు కోసి పెట్టుకోండి.
రావి ఆకు మీద చిన్న మట్టి ప్రింది తీసుకోండి, కొన్ని మిరియాలు అందులో వేసేసి కర్పూరం వేసి వెలిగించండి. ఓకే. మీకుండే భస్మం అయిపోతుంది కదండి, Yes. మీకుండే బ్లాకేజెస్ దానివల్ల కూడా తొలుగుతాయి. ఎస్. సో చాలా చక్కటి పరిహారం చెప్తున్నాడు. తొలి ఏకాదశి రోజు ఏం చేయాలి, అదేవిధంగా ఎటువంటి పరిహారం చేయాలని చాలా సింపుల్ రెమెడీ చెప్పారు మేడం. ధన్యవాదాలు. నమస్తే అండి.